Now, the captain of the ship, the brilliant man and the brainy person who makes everything possible. అది చాలా కొద్ది మందికి ఉండే టాలెంట్. అంటే డైరెక్టర్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ మీ, కార్తిక్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మేక్ థింగ్స్ పాసిబుల్. అది ఎలాగన్నది మనకు అనవసరం. రూల్స్ రెగ్యులేషన్స్ కాదు. ఇన్స్టెంట్ బాల్ పడిందా డిసైడ్ అవ్వాలి. డిఫెన్స్ ఆడాలా, 6 కొట్టాలా, 4 కొట్టాలా అన్నది అది తెలిసిన చిన్న పిల్లాడు నాకన్నా. అది చక్కగా నవ్వుతూ అన్ని సాధించుకు తింటూ ఎలాగైనా తన సినిమా తను అనుకున్న విధంగా రావాలి అన్న తపన విపరీతంగా ఉండి చాలా చక్కగా దాన్ని కంప్లీట్ చేశాడు. సో ఇవాళ కంప్లీట్ చేశాడు అంటే షూటింగ్ కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, చాలా ఉంది అంటున్నాడు కోపంగా. నవ్వుతాడు కానీ ఆ నవ్వులో చాలా ఉంటాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రొడ్యూసర్ నుంచి వచ్చింది. అంటే అక్కడ మొహాన్ని చూసి మనం ఎలా ఉంటే కొంచెం బాగుంటుంది కదా, ఈ మార్కెటింగ్ స్కిల్స్ మనకి కొంచెం వస్తే బాగుంటుంది కదా అనుకుని చక్కగా నేర్చుకుని ప్రొడ్యూసర్ వీళ్ళతో ప్రొడ్యూసర్ కన్నా పొడి అంటే ఈ టెక్నిక్ పరంగా ఇంకో విధంగా కాదు, చక్కగా అతని టెక్నిక్ అతని మీద చెప్పి చక్కగా సక్సెస్ అయ్యి చాలా అద్భుతంగా సినిమాని అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అఫ్కోర్స్ ఫస్ట్ టైం వరకే కొన్ని తడబాట్లు ఉండొచ్చు, కొన్ని హర్డిల్స్ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, అది ఎవరికైనా సాధ్యం. తడబాట్లు ఉన్నాయి కానీ పొరపాట్లు ఎప్పుడు చేయలేదు, అది గొప్ప విషయం. ఇంకెంత మించి పోవడం అంటే నాకు నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ ప్రామిస్ చేయాలి. అది ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐశ్వర్య ఇంకా లాస్ట్ అయిపోయింది కాదు, ఏంటి అయిపోయింది అంటే ఒకటి అంటే ఒక దగ్గర ఎక్కడైనా ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఒక పేరాలో చెప్పేయాలంటే నేను అయిపోయింది అనుకోవచ్చు. కానీ బట్ ఐశ్వర్య ఈజ్ అ గుడ్ లుకింగ్ గర్ల్, అవన్నీ అందరికీ తెలుసు, చాలా బాగా చేసింది ఈ సినిమాలో. అది కాకుండా నాకు అమ్మాయి విషయంలో బాగా ప్లస్ గా కనిపించేది ఏంటంటే ట్రైనింగ్. సో ఆ ఇంటెలిజెన్స్ తో చక్కగా మంచి మంచి క్యారెక్టర్స్ అంటే ఆ బ్రెయిన్ ఉంటే సో ఇంతమంది మైక్ పట్టు కలుస్తున్నారంటే బోల్డ్ స్టోరీస్ ఉన్నట్టున్నాయి అమ్మాయి ఎక్స్పీరియన్స్. ఓకే, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా విందాం వాళ్ళ నుండి. ఎంతసేపు నేను మైక్ లో మాట్లాడతాను. ఐశ్వర్య గురించి నేను తక్కువ చెప్పాను కాబట్టి మిగిలిందంతా మీరు చెప్తారు కదా మైక్ తీసుకోవాలి. అంటే ఈ ఈవినింగ్ ఉన్న ప్రత్యేకత ఒకటి చెప్తాను వినయ్, ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ. మైక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే డీజే సెటప్ రెడీగా ఉంది, వాళ్ళు ఎప్పుడు దిగారో ఎప్పుడు పెట్టారో తెలియదు. నా కళ్ళ ముందే దిగి టక మ్యూజిక్ ప్లే అయిపోయింది. ఇటువంటి ఈవినింగ్ లో చక్కగా మీలాంటి మీ అనుభవాలు మాట్లాడటం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశం. మోర్ దెన్ మ్యూజిక్ అండ్ మోర్ దెన్ డ్రింక్ అండ్ మోర్ దెన్ ఫుడ్, వాట్ గివ్స్ us kick is our experiences. So please share with us everybody. ఎవరెవరు మైక్ లాక్కునే దమ్ముంటే వాళ్ళు ముందు వచ్చి చెప్పాలి. నెక్స్ట్ అండ్ కమింగ్ బ్యాక్ టు బిజీగా ఉన్నాడు, అది వింటున్నప్పుడు మాట్లాడాలి, లేదా ఆయన అటు మాట్లాడుతున్నట్టు వింటూ ఉంటాడు, అదే ఆయన టాలెంట్. అది అదిగో జగన్ సార్ గురించి ఇప్పటికీ బాగా లేట్ చేశానని టీం అంతా ఆగ్రహంతో ఉన్నారు, అదే ఆయన అచీవ్మెంట్. నిజంగా మంచి ఫేవరెట్ డైలాగ్ అన్న, టూ మచ్. మిషన్ ఇంపాసిబుల్ ఆయన అంటే ఇక్కడ నేను ఫస్ట్ షాక్ అయింది ఎక్కడంటే స్నాట్ అన్న ప్లేస్ లో షూటింగ్ చేసి ఎప్పుడు కాస్తే అప్పుడు తీసుకుని అదంతా ఎలా సాధ్యం అని అడుగుదాం అనుకున్నా. ఇక్కడ రాగానే హోల్డింగ్ చూసా, ఇంకేం మాట్లాడలా. ఎవరిని సెట్ అది అదే అంటాను, అందరూ సెట్ వేస్తా నేను సెట్ చేస్తాడు. నిజమైన ప్రొడ్యూసర్ సెట్ వేసినోడు నిజమైన ప్రొడ్యూసర్, సెట్ చేసేవాడు నిజమైన ప్రొడ్యూసర్. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, ట్యాక్ట్ అందరి దగ్గర ఉండదు. సో ఒక ప్రొడ్యూసర్ కి సినిమా తీయడం తెలిసి దాని మార్కెట్ ఎలా చేయడం తెలియడం చాలా కష్టం. 90% 95% ప్రొడ్యూసర్స్ తెలియదు, కానీ ఫస్ట్ తెలిసిన మార్కెట్ చేయటం. సో ఈ సినిమాని చాలా అద్భుతంగా మార్కెట్ చేసి మీరు కూడా షాక్ అయ్యేలా దీన్ని ఎంత బాగా ప్రమోట్ చేస్తారో మీరే చూద్దరు. కానీ కమిట్ అయిపోయింది, నేను చేసి తీరాల్సిందే.
చక్కగా స్మైల్ చేస్తూ అద్భుతంగా ఎవరిని నొప్పించకుండా చక్కగా తనకు కావాల్సినవన్నీ పనులు చేసుకుంటూ, అదే డైరెక్టర్ దుబ్బేసిన టాలెంట్ ఏం తెలియదు. సో కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ చేయించుకుంటూ ఎవరిని హర్ట్ చేయకుండా అందరిని ఇంప్రెస్ చేస్తూ చాలా తక్కువ టైంలో ఒక మంచి సినిమా కొత్త వాళ్ళతో చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. జగన్ భాయ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చెయ్యి రిపేర్ ఉందని హగ్గు ఇవ్వట్ల, హగ్గు ఇవ్వాల్సిన అది అద్భుతం. ఎందుకంటే కొత్త వాళ్ళతో చేయటం, అది ఇటువంటి కాంప్లికేటెడ్, అది సింక్ సౌండ్ పెట్టడం, మల్టిపుల్ కెమెరాస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఎన్ని ఉంటాయో నాకు తెలుసు. అన్ని కొన్ని బయటికి చెప్పకూడదు, ఎందుకంటే సెటిల్ చేసామని చెప్పుకుంటున్నాను కాబట్టి నేను సెట్ చేసామని చెప్పకూడదు. కొన్ని కాంప్లిమెంట్స్ ఇప్పుడు ఇవ్వకూడదు కొన్ని కాంప్లిమెంట్స్. అద్భుతమైన సెటిల్ వేశారు. ఇది ఇల్లు కూడా సెట్టే, పక్కన బిల్డింగ్ కూడా ఈనేసిన సెట్టే, చార్మినార్ కూడా ఈనేసిన సెట్టే. సో టూ మచ్ మా సెటిల్, టూ మచ్, సో టూ మచ్ మా. ఈయన చక్కగా కొత్త వాళ్ళతో ఇంత తక్కువ, ఇంత కాన్ఫిడెంట్ గా. అసలు ముఖ్యమైన విషయం చెప్తాను, సినిమా చేస్తున్నంతకాలం నేను పనిచేసిన రోజులు కూడా మనుషుల టెన్షన్ 1% చూడలే, 1%. అండ్ ద టోటల్ క్రెడిట్ గోస్ టు హోల్ టీమ్ ఇంక్లూడింగ్ డైరెక్టర్, హోల్ టీమ్. చక్కగా నవ్వుతూ హాయిగా పనిచేస్తూ, ఒకనొక టైంలో నా వల్ల ఎంత ప్రాబ్లం వచ్చిందో నాకు తెలుసుకొని చెప్తున్నాను. జంకలేదు, ఎక్కడా జంకలేదు, తొనకలేదు, వెనకలేదు. నేను ఇంకా నన్ను రిప్లేస్ చేసి ఎవరినైనా పెట్టుకొని ముందుకెళ్ళిపోతే బాగున్నాను మాట వాడితే చాలా కోపం చూసేద్దాం, వెయిట్ చేస్తానన్నాడు. అలాగా అది సో నాకు ఉత్సాహం ఇచ్చి మళ్ళీ చక్కగా నేను కూడా ఉత్సాహం పనిచేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది చేసుకో. సో లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ఎంత మాట్లాడినా మీ గురించి తక్కువ అన్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. లక్ష్యం సొంతం కాదా, ఇష్టమే కష్టమై పొమ్మంటుందా, ఇంతలో చెంతకే రమ్మంటుందా, ఇంక నీ సంతకం చేయండి.